Hi, welcome to Krishna Koni Talks, and today's date is 11 July 2020, Portland, Oregon. Okay, today's topic is job loss at various phases of life and how to handle it. నార్మల్గా జాబ్ లాస్ అంటే ఏంటంటే ఈ రోజుల్లో అట్లీస్ట్ మార్కెట్ ఓరియంటెడ్ ఎకానమీ వచ్చేసిన తర్వాత ఎనీబడి కెన్ లూజ్ జాబ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం, రైట్? ఎనీ టైం. సో జాబ్ లాస్ అనేది నార్మల్గా సేమ్ మనం ఏంటంటే డిఫరెంట్గా ఓన్లీ అది గవర్నమెంట్ జాబ్స్ చేసే వాళ్ళకే అనుకుంటాం. నార్మల్గా తీసుకుంటాం, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, వాళ్ళ కంపెనీ లాసెస్లో ఉంది, దే ఆర్ నాట్ ఏబుల్ టు సెల్ ప్రోడక్ట్స్ అనుకోండి, హీ విల్ లూజ్ ఏ జాబ్, రైట్? అండ్ ఒక హీరో ఉన్నాడు, మూవీ హీరో, 4-5 హిట్స్ వచ్చినాయి, సడన్గా 2-3 ఫ్లాప్స్ వచ్చినాయి అనుకోండి, నో మోర్ పీపుల్ ఆర్ టేకింగ్ హిమ్ యాజ్ హీరో. దట్ ఈస్ జాబ్ లాస్. ఏ హీరో ఈజ్ ఏ జాబ్, రైట్? ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఏ జాబ్. సో హీ డజంట్ హ్యావ్ ఎ జాబ్. ఇప్పుడు ప్రివైడింగ్ కరోనా వల్ల లెట్స్ టేక్ ద కేస్ ట్రావెల్ ఇండస్ట్రీ తీసుకున్నాం అనుకోండి. ట్రావెల్ ఇండస్ట్రీలో అసలు అప్పుడు వర్కే లేదు. సో ఆల్ ద పీపుల్ ఇన్ ట్రావెల్ ఇండస్ట్రీ ఆల్మోస్ట్ లాస్ట్ దేర్ జాబ్ ఆల్ ఆఫ్ ఎ సడన్. సో మనం ఇప్పుడు ఈ జాబ్ లాస్ని వేరియస్ స్టేజెస్ ఆఫ్ లైఫ్గా తీసుకుంటే మనం 30స్లో జాబ్ లాస్ తీసుకుందాం, రైట్? 30s ఆర్ లైక్ వేర్ పీపుల్ జస్ట్ స్టార్టెడ్ దేర్ జాబ్ అండ్ దే థింక్ లైక్ దే కెన్ డూ ఎనీథింగ్. ఇప్పుడు 30స్లో జాబ్ పోతే ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం బికాజ్ వీ జస్ట్ స్టార్టెడ్ ద కెరియర్. మనం ఏమనుకుంటాం, ప్రపంచం మొత్తం మనకి ఒక డెస్టినేషన్, రైట్? ఇండియాలో వర్క్ చేస్తాం, లేకపోతే యుఎస్, లేకపోతే ఆఫ్రికా. వీ విల్ గో టు ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ అండ్ వీ కెన్ మేక్ ఇట్. సో వీ హ్యావ్ దోస్ గట్స్ అండ్ వీ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ బీయింగ్ ఇన్ యూత్, రైట్? సో వీ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఆ టైంలో ఒకవేళ జాబ్ పోయినా సరే వీ విల్ ఫైండ్ అవుట్ సంథింగ్ ఎల్స్ బికాజ్ వీఆర్ స్టిల్ యంగ్ అండ్ దెన్ వీ నో హౌ టు హ్యాండిల్ ద థింగ్స్. వీ కెన్ టేక్ big decisions. We can go completely out of the box, right? We can go against the society or whatever it is, right? We will do the job, we will get something. ఆ స్టేజ్లో మెయిన్ థింగ్ ఏంటంటే నార్మల్గా మనం ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే కొంతమందిని చూస్తే మన కెరీర్లో చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతారు. వాళ్ళు ఫ్రమ్ ద టాప్ ఆఫ్ దేర్ క్లిఫ్ నుంచి పడిపోతే ఆ ఫెయిల్యూర్ని హ్యాండిల్ చేయడం చాలా డిఫికల్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరో ఉన్నాడు, రైట్? ఆల్ ఆఫ్ ఎ సడన్ చిన్న చిన్న పాత్రల నుంచి పెద్ద హీరో అయిపోయాడు, 4-5 పెద్ద హిట్స్ వచ్చేసినాయి. ఆ తర్వాత సడన్గా నోబడీ ఈస్ టేకింగ్ హిమ్ ఇన్ టు మూవీస్ అనుకోండి. ఆ ఫెయిల్యూర్ని హ్యాండిల్ చేయడం చాలా డిఫికల్ట్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సక్సెస్ పాత్ వాజ్ సో ఫాస్ట్, హీ డజంట్ నో రియల్లీ వాట్ మేడ్ హిమ్ దట్ బిగ్ హీరో. ఏ ఏ కారణాల వల్ల తను అసలు హీరో అవ్వగలిగాడో అతనికే తెలియని పరిస్థితి, ఎందుకంటే ఎవ్రీథింగ్ హ్యాపెన్ ఫాస్ట్. ఆ టైంలో సడన్గా జాబ్ లాస్ అయితే ఏం చేయాలో తెలియదు, దే విల్ గెట్ ఇన్ టు డీప్ డిప్రెషన్. సో అక్కడ సొల్యూషన్ ఏంటంటే ఎవ్రీబడి నీడ్స్ టు హ్యావ్ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్. ద సపోర్ట్ సిస్టమ్ who can support him unconditionally at any point of time. So anybody in life has to build a strong support system. So next thing తీసుకుంటే మనం 40s and 50s. సో ఆ ఏజ్లో జాబ్, రైట్? సో నార్మల్గా ఎనీ కెరీర్లో తీసుకుంటే 2 థింగ్స్ ఉంటాయి. ఏంటంటే వాట్ యు ఆర్ అండ్ వై యు ఆర్. వాట్ యు ఆర్ అంటే ఏంటంటే అది నార్మల్గా నీ ప్రొఫెషన్లో నీ పొజిషన్, మేనేజర్, ఆర్కిటెక్ట్, హీరో, డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్, సిఇఓ. దట్ ఈస్ వాట్ యు ఆర్. సెకండ్ థింగ్ ఈజ్ వై యు ఆర్. దట్ మీన్స్ ద స్కిల్స్ విచ్ మేడ్ యూ వాట్ యు ఆర్. అండర్లయింగ్ స్కిల్స్ ఏవైతే నిన్ను ఆ పొజిషన్కి వచ్చేలా చేసినాయో అవి వై. ఫర్ ఎగ్జాంపుల్ మేనేజర్ తీసుకున్నాం అనుకోండి, డెసిగ్నేషన్, ఒక పొజిషన్. నార్మల్లీ ఏంటంటే మేబీ హీ ఈస్ డ్యామ్ గుడ్ విత్ పీపుల్, రైట్? ఆర్ మేబీ హీ ఈస్ టెక్నికల్లీ వెరీ స్ట్రాంగ్ అండ్ మేబీ హీ ఈజ్ ఏ గో గెటర్, రైట్? ఆర్ మేబీ అతను చాలా లౌకికంగా మాట్లాడతాడు, చాలా ప్లెజెంట్గా మాట్లాడతాడు, చాలా కారణాలు ఉండొచ్చు. అవి వై. మోస్ట్లీ దిస్ వై అనేది ఏంటంటే మన ట్రాన్స్ఫరబుల్ స్కిల్స్. మనకి ఆ పొజిషన్ ఉన్నా లేకపోయినా ఈ స్కిల్స్ మనతో పాటు ఎప్పుడూ ఉంటాయి. సో ద మెయిన్ థింగ్ ఏంటంటే టు ఫైండ్ వాట్ ఆర్ యువర్ ట్రాన్స్ఫరబుల్ స్కిల్స్. మనకు నార్మల్గా ఇప్పుడు జాబ్ కెరీర్లో కానీ వాటిల్లో జాబ్ మనం ఇప్పుడు సెషన్స్ జరుగుతున్నప్పుడు 2 చెప్తాం, కాలేజీలో కూడా చెప్తుంటాం. ఏంటంటే 2 ఉంటాయి స్కిల్ సెట్, హార్డ్, సాఫ్ట్ స్కిల్ సెట్. హార్డ్ స్కిల్ సెట్ అంటే ఏంటంటే దట్ ఈస్ నాట్ ట్రాన్స్ఫరబుల్, రైట్?
Like that's like a CEO of a company, right? How many CEOs will be there in a company? One position. But how many companies will be there in the world who needs, how many CEO positions will be there? They are limited, right? రెండోది ఏంటి, సాఫ్ట్ స్కిల్స్ విచ్ ఆర్ ట్రాన్స్ఫరబుల్. మన స్కిల్స్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉండొచ్చు. అంటే ఏంటి, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఎగ్జిక్యూషన్ కానీ, లేకపోతే పీపుల్ స్కిల్స్ కానీ, ఇవి ట్రాన్స్ఫరబుల్ స్కిల్స్. అందుకే మనకి ఇప్పుడు ఎక్కడ చూస్తే హైదరాబాద్లో కానీ ఎక్కడైనా ఈ ఇంగ్లీష్ సాఫ్ట్ స్పోకెన్ క్లాసెస్ అని పెద్ద బిజినెస్. ఎందుకంటే దట్ ఈస్ ఎ సాఫ్ట్ స్కిల్ ఎవ్రీబడి నీడ్స్ టు హ్యావ్. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అవర్ ట్రాన్స్ఫరబుల్ స్కిల్స్. మనం తీసుకుంటే నార్మల్గా చాలామంది అంటారు మాకేం లేవని. దట్స్ వెరీ డిఫికల్ట్, రైట్? మనం ఇప్పుడు 50కి 40కి వచ్చేసామంటే మీనింగ్ ఏంటంటే మనకు 20 ఇయర్స్ 30 ఇయర్స్ కెరీర్లో మనం ఆల్రెడీ వర్క్ చేసినప్పుడు ప్రతి వాళ్ళకి కొన్ని యూనిక్ స్కిల్స్ డెవలప్ అయి ఉంటాయి మనకు తెలియకుండానే. దట్స్ వై వీ వర్ ఏబుల్ టు బీ ఇన్ దట్ ప్రొఫెషన్ ఫర్ సో లాంగ్. 25 ఇయర్స్ ఒక ప్రొఫెషన్ ఉన్నామంటే మనకు తెలియకుండా మనకు చాలా స్కిల్స్ వచ్చేసి ఉంటాయి. దోస్ ఆర్ యూఎస్పీస్, రైట్? దట్ మీన్స్ దీస్ స్కిల్స్ యూ కెన్ ట్రాన్స్ఫర్. లెట్స్ టేక్ ద కేస్, ఒక మేనేజర్ ఉన్నాడు అనుకోండి కంపెనీలో. అతని స్కిల్స్ మోస్ట్లీ ఏంటి, పీపుల్ స్కిల్స్. హీజ్ ఏ గో గెటర్ అయినప్పుడు నవ్వు అతనికి ప్రపంచం మొత్తం మళ్ళీ అగైన్ ఏ ప్లాట్ఫామ్ కదా. పీపుల్ స్కిల్స్ నీకు సాఫ్ట్వేర్లో అన్న పీపుల్ స్కిల్స్ అన్ని ఫీల్డ్స్లో కావాలి. బ్యాంకింగ్లో కావాలి, హెల్త్ కేర్లో కావాలి, రిటైల్లో కావాలి, ఎక్కడ ప్రతి చోట కావాలి. సో యూ కెన్ జాయిన్ ఎనీవేర్, రైట్? లౌక్యంగా మాట్లాడేవాడు, గో గెటర్, అది అన్ని ఫీల్డ్స్కి కావాలి, సాఫ్ట్వేర్కే కాదు కదా. అది మెడికల్కి కావాలి, హెల్త్ కేర్కి కావాలి, బ్యాంకింగ్, సేమ్ థింగ్స్. యువర్ ప్లాట్ఫామ్ ఈజ్ సో బిగ్ వన్స్ యూ నో వాట్ యు ఆర్ గుడ్ ఎట్. సో నార్మల్గా ఏం చేస్తామంటే 40s 50sలో పీపుల్ హ్యావ్ దేర్ ఓన్ కన్స్ట్రైంట్స్, రైట్? ఓన్ బౌండరీస్. 30sలో బౌండరీస్ ఉండవు. 40స్కి వచ్చేసరికి నేను ఒక సిటీలో సెటిల్ అయిపోయాను. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక హైదరాబాద్ అనుకోండి, సెటిల్ అయిపోయాను, నాకు ఒక ఇల్లు ఉంది, మా పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నారు, నేను ఈ సిటీ నుంచి మూవ్ అయ్యి బయటకు వెళ్ళాను అంటే యువర్ ఆపర్చునిటీస్ విల్ గో డౌన్ బికాస్ ఆఫ్ యువర్ ఓన్ కన్స్ట్రైంట్స్. ద వరల్డ్ హ్యాస్ నాట్ చేంజ్డ్. The world's platform is still the same, but your outlook changed because you have built walls around you. Break those walls, right? Another way is find out your USP. That's your unique selling point, your transferable skills, which you can use anywhere. Happy viewing and thanks for viewing. Bye bye. Have a good day.